హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో చూస్తున్నటువంటి ఉద్యోగార్థులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అందరికైతే నమస్సుమాంజలి. సో ఇక్కడ మనం మీ ముందుకు మరొక ఉద్యోగ ఖాళీల భర్తీతో రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా తెలుసు మీ అందరికీ, చాలామంది వింటారు. సిఏ కోర్సులు, చార్టర్డ్ కోర్సు. ఇది ఒక పార్లమెంటు కన్సిస్ట్ చేసినటువంటి ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అన్నమాట. సో మన దీంట్లో దాదాపు 50 పోస్టుల పైన రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మంచి శాలరీస్ ఉంటాయండి. పే లెవెల్ 12 నుంచి స్టార్ట్ అవుతాయి. పే లెవెల్ 12 అంటే మీ అందరికీ తెలుసు, 7th CPC కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళకి ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే రివిజన్ అనేది చేస్తుంది. దాని ప్రకారం 17వ స్కేల్ ప్రకారం అన్నమాట. ఇవి ఈక్వల్ టు IAS, IPS, IRS క్యాడర్ అన్నమాట. ఇదంతా కూడా మనకి త్వరలో పే కమిషన్ రాబోతుంది. 8th పే కమిషన్ 2026 జనవరి నుంచి. అది ఇంప్లిమెంట్ ఎప్పుడు చేస్తున్నా కూడా, ఇంప్లిమెంట్ అయితే 1st జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఒకవేళ కమిషన్ లేట్ అయినా కూడా అనమాట. సో మనం ముందుగా ఉద్యోగ వివరాల్లోకి వెళ్తే, ఇక్కడ జాయింట్ డైరెక్టర్ పోస్టులు లెవెల్ 12 మనకు 18,23,000 శాలరీ, మ్యాక్సిమం ఏజ్ 50, ఖాళీలు 2 ఉన్నాయి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ శాలరీ లెవెల్ 12, శాలరీ 18,23,000, 50 సంవత్సరాలు, ఒక పోస్ట్ ఖాళీ ఉంది. డిప్యూటీ డైరెక్టర్ వచ్చేసి 16,36,000 రూపాయలు, 40 ఇయర్స్, 2 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ కార్పొరేట్ కమ్యూనికేషన్ లెవెల్ 11, ఇది 16,36,000, 40 సంవత్సరాలు, ఒక ఖాళీ. అదేవిధంగా ఐటీ సెక్యూరిటీ మేనేజర్ పే లెవెల్ 10, 13,79,000, 40 సంవత్సరాలు, ఒక ఖాళీ. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ లా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ HR లెవెల్లో 8, 11.23, 11,23,000, 35 సంవత్సరాలు, 3 ఖాళీలు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇండియాలో ఎక్కడైనా సరే పే లెవెల్ 4 అనమాట. ఇది క్లర్క్ల, ఎంట్రీ లెవెల్ క్లర్క్ల క్యాడర్, శాలరీ 6.33 lakhs, 35 ఇయర్స్, 10 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఇవి కాక కాంట్రాక్టువల్ బేసిస్ మీద కూడా ఉన్నాయి. డీన్ ముంబై, కలకత్తా, హైదరాబాద్, మానేసర్లో 2,50,000 పర్ మంత్ ఉంటుంది. 60 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్, 4 ఖాళీలు ఉన్నాయి. రీసెర్చ్ అసోసియేట్ ఖాళీలు ముంబై, కోల్కతా, హైదరాబాద్, మానేసర్లో ఉన్నాయి. 50,000 రూపాయలు, 40 సంవత్సరాల వయసు, 20 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ న్యూఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలో 50,000 రూపాయలు, 40 సంవత్సరాల వయసు, 4 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా అకౌంటెంట్ ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నైలో 50,000 రూపాయలు, 40 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. 40 సంవత్సరాల వయసు. ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మనకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 2 జూన్ 2025 అనమాట. సో మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే, కావాల్సిన క్వాలిఫికేషన్స్, వాటి గురించి, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నీ వర్తిస్తాయండి. సో జాయింట్ డైరెక్టర్ వచ్చేసి 2 పోస్టులు అని చెప్పుకున్నాము. పే లెవెల్స్ ఎన్నో, మేము ఏజ్ గురించి చెప్పుకున్నాము. క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. అండ్ ACA, లేదా PG డిగ్రీలో ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ, లా కానీ PG డిగ్రీ ఉండాలి. 50% మార్క్స్తో 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తా ఉన్నారండి. అదేవిధంగా మనకు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకుంటే ఢిల్లీ లేదా నోయిడాలో పని చేయాల్సి ఉంటుంది, ఒక ఖాళీ ఉంటుంది. పే లెవెల్ 7th అని చెప్పుకున్నాము. ఏజ్ 50 ఇయర్స్, MCA లేదా బీటెక్ చేసి ఉండాలన్నమాట. ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్లో. ఎక్స్పీరియన్స్ 13 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. చూడండి, ఇవన్నీ జాబ్ రోల్స్ అండి. అవన్నీ మనకు ఇప్పుడు అవసరం లేదు వాటి గురించి. తర్వాత డిప్యూటీ డైరెక్టర్ అకాడమిక్స్కి 2 ఖాళీలు ఉన్నాయి. ఢిల్లీ, నోయిడాలో. పే లెవెల్ 7th పే లెవెల్ 11 అనమాట. 7th CPC ప్రకారం మ్యాక్సిమం ఏజ్ 40. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కామర్స్ అనమాట, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ ACS, ICA లేదా ACMA అవి కూడా లేకపోతే ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ, లాలో కానీ PG చేసి ఉండాలి. 9 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఒక పోస్ట్ ఢిల్లీ, నోయిడాలో ఉంటుందన్నమాట. ఇది కూడా పే లెవెల్ 11, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాలు. మాస్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్లో PG ఉండాలి. లేదంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ 50 మార్క్స్తో డిప్లొమా కూడా, మాస్ కమ్యూనికేషన్, అడ్వర్టైజింగ్లో డిప్లొమా ఉన్నా కూడా సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ 9 ఇయర్స్ అయితే సరిపోతుంది. జాబ్ రోల్స్ తర్వాత, అది ఐటీ సెక్యూరిటీ మేనేజర్, ఒక పోస్టు న్యూఢిల్లీ, నోయిడాలో. ఇది వచ్చేసి పే లెవెల్ 10, 40 సంవత్సరాల వయసు, MCA లేదా బీటెక్ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, IT లేదా ఎలక్ట్రానిక్స్లో అనమాట. ఎక్స్పీరియన్స్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మనం ఎగ్జిక్యూటివ్ లా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ HR ఎగ్జిక్యూటివ్ లా, ఒక పోస్ట్ ఖాళీ ఉందన్నమాట. లాలో వచ్చేసి పే లెవెల్ 8 అనమాట. ఇది వచ్చేసి 35 సంవత్సరాల వయసు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీలో లా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఒక ఖాళీ ఉంది. ఢిల్లీ, నోయిడాలో చేయాల్సి ఉంటుంది.
పే లెవెల్ వచ్చేసి 8 అనమాట. ఇది కూడా ఆఫీసర్ క్యాడర్, 35 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ డిగ్రీ కామర్స్లో డిగ్రీ ఉండాలి. అదేవిధంగా ఐసీఎస్ఐ, ఐసీఐ, సిఐఏలో మెంబర్షిప్ ఉండాలని అయితే అడుగుతున్నారు. ఫుల్ టైం చేసి ఉండాలి. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ వచ్చేసి ఇది కూడా పే లెవెల్ 8 అండి. ఇది కూడా గ్రూప్ ఈకి గెజిటెడ్ క్యాడర్, 35 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. ఎంబీఏ కానీ, పీజీ, డిబిఎం కానీ, ఎంఎస్డబ్ల్యూ కానీ, ఎంఏ కానీ, పర్సనల్ మేనేజ్మెంట్, సోషల్ వర్క్ స్పెషలైజేషన్, పిఎంఆర్ఐ, ఎంహెచ్ఆర్ఓడి ఇవన్నీ ఇంకా కనీసం 2 ఇయర్స్ డ్యూరేషన్ అనేది చేసి డిప్లొమా ఏదైనా చేసి ఉంటే కూడా 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 10 పోస్టులు అండి. పే లెవెల్ 4 అండి, అంటే ఎంట్రీ లెవెల్ క్లర్క్ అనమాట. వీళ్ళని ఏమంటారు, ఓకే ఎంట్రీ లెవెల్ అంటే మర్చిపోయిన ఏమంటారు, ఓకేలండి. 10 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నమాట. పే లెవెల్ 4. వీళ్ళ బేసిక్ పే 25,500తో స్టార్ట్ అవుతుందన్నమాట. కామర్స్లో డిగ్రీ ఉండాలి. 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు ఆల్రెడీ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో కానీ, క్వాసి గవర్నమెంట్ కానీ, సెమీ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా పనిచేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవచ్చు అండి. అది కాకుండా మనం కాంట్రాక్టువల్ పోస్టులు తీసుకుంటే ఇప్పుడు డీన్ పోస్ట్ వచ్చేసి మనకు ముంబై, కలకత్తా, హైదరాబాద్లో, మానేసర్లో 4 పోస్టులు ఉన్నాయి. నెలకు కన్సాలిడేటెడ్గా 2,50,000 ఇస్తారు. మ్యాక్సిమం ఏజ్ 62 ఇయర్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎకనామిక్స్లో కానీ, లా కానీ, కామర్స్ కానీ, మేనేజ్మెంట్లో కానీ, అకౌంట్లో కానీ, ఫైనాన్స్లో కానీ మాస్టర్ డిగ్రీ ఉండాలి. గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ పిహెచ్డి డిగ్రీ అని అయితే చెప్తా ఉన్నారు. ఎకనామిక్స్, లా, కామర్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 20 ఇయర్స్లో 10 ఇయర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో అయితే ఉండాలని అయితే చెప్తా ఉన్నారనమాట. సో రీసెర్చ్ అసోసియేట్ ఆన్ కాంట్రాక్టువల్ బేసిస్ అట్ ఐసీఎస్ఐ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, మానేసర్ 20 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నమాట. ముంబై, కోల్కతా, హైదరాబాద్, మానేసర్లో 50,000 రూపాయలు కన్సాలిడేటెడ్ పే ఇస్తారు. 40 ఇయర్స్ వరకు ఏజ్ అనమాట. కామర్స్లో డిగ్రీ ఉండాలి. అదేవిధంగా ఏసీఎస్, ఏసీఏ, ఏసీఎంఏ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. లేకపోతే పీజీ డిగ్రీ ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యారియర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కన్సాలిడేటెడ్ అనమాట. ఇది కూడా వచ్చేసి 50,000 పర్ మంత్ ఇస్తారు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్. 4 ఖాళీలు ఉన్నాయి. ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై అనమాట. ఎంబీఏ కానీ, పీజీ, డిబిఎం కానీ చదివి ఉండాలి. ఒకవేళ డిప్లొమా అంటే కనీసం 2 ఇయర్స్ ఉన్న డిప్లొమా ఉండాలన్నమాట. అది 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తా ఉన్నారనమాట. అకౌంటెంట్ వచ్చేసి 4 ఖాళీలు ఉన్నాయి. ఢిల్లీ, కోల్కత్తా, ముంబై, చెన్నై. 50,000 రూపాయల శాలరీ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ ఉంటుంది అనమాట. కామర్స్లో డిగ్రీ ఉండాలి. అదేవిధంగా మెంబర్షిప్ ఐసీఎస్ఐ, ఐసీఐ కాస్ట్లో మెంబర్షిప్ ఉండాలి. లేదంటే 2 ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. లేదంటే డిప్లొమా అయితే 2 ఇయర్స్ అది కంటిన్యూగా చదివి ఉండాలన్నమాట. ఎటువంటి బ్రేకప్స్ లేకుండా 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే తెలియజేస్తున్నారనమాట. సో క్లోజింగ్ డేట్ అయితే చెప్పుకున్నాం కదా మనం, 2 జూన్ 2025 అని చెప్పేసి మనం అప్లై చేసే ముందే మనకు తగినన్ని అర్హతలు ఉన్నాయో లేదో చూసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుందండి. మీ వ్యాలిడ్ ఈమెయిల్, తర్వాత వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు మనకు కమ్యూనికేషన్ ఫర్దర్గా పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ అటువేటివి ఉండవండి. ఇప్పుడంతా కూడా మెయిల్ లేదా సెల్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందండి. ఇక్కడ చూసుకోండి, ఎవరైతే ఆల్రెడీ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, అటానమస్, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో కానీ, స్టాట్యూటరీ బాడీస్లో కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ పనిచేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. తర్వాత మనకున్న ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా యూజీసీ లేదా ఏఐసిటి, ఏఐ గుర్తింపు పొందిన సంస్థ నుంచి చదివి అయితే ఉండాలి. సో ఆల్మోస్ట్ అందరూ ఒకవే చదివింతాడు. గుర్తింపు లేని సంస్థల నుంచి చదివే వాళ్ళు ఈ కాలంలో ఎవరు లేరు అనుకుంటా, బహుశా నాకు తెలిసినంత వరకు. సో ఈ తగినన్ని అర్హతలు ఉన్నాయి అనుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. మంచి శాలరీస్ అనమాట. ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళు మనకు వెబ్సైట్లో చూసుకోవచ్చు, లేదా ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారనమాట. hr.department@icsi.edu మీరు చేసి పంపించండి. ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలనుకున్న వాళ్ళు, తగిన అర్హతలు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.